నమస్కారం లోకల్ టీవీ న్యూస్ కు స్వాగతం. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు రథోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయాన్ని నిర్మించిన వనపర్తి సంస్థానాధీశుల వంశస్థులు కృష్ణదేవరావు, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రథోత్సవం ప్రారంభానికి ముందు అతిథులు ఇద్దరూ రంగనాయక స్వామి పూజలో పాల్గొన్నారు. అనంతరం రథం పైకి విగ్రహాలను ఉంచి అలంకరించారు. మంగళ హారతి అనంతరం స్వయంగా రథాన్ని లాగి ఎమ్మెల్యే మెగారెడ్డి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రథోత్సవ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గం నుండే కాకుండా కొల్లాపూర్, నాగర్ కర్నూల్, గద్వాల కర్నూలు ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజవంశస్థుల కీర్తి కిరీటం ఈ ఆలయం అన్నారు. ఈ ఆలయ అభివృద్ధి కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు ₹1.5 కోటి మంజూరు చేశారని ఎమ్మెల్యే చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆలయ విశిష్టతను తెలియజేసి ముఖ్యమంత్రి ద్వారా ₹10 కోట్లతో శ్రీరంగాపురం ఆలయం పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తాను కృతనిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు. రోడ్డు సౌకర్యం గాని అతిథి గృహం సౌకర్యంతో పాటు మినీ ట్యాంకుబండ్ వంటివి నిర్మాణం చేసి బోటింగ్ ఏర్పాటు చేయాలని సంకల్పించామన్నారు. రంగనాథ స్వామి గోవింద, లక్ష్మీరమణ గోవింద, వేసిందా చెక్క అయిపోయింది. శ్రీరంగపూర్ మండల కేంద్రంలో శ్రీ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వనపర్తి రాజవంశస్థులు ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమంలో ఈరోజు రథోత్సవం ఉంది. ఆ రథోత్సవంలో నేను పాల్గొని నాతో పాటు మా ముఖ్య నాయకులందరూ శ్రీరంగపూర్ మండల నాయకులు, వనపర్తి మండల నాయకులు, వనపర్తి నియోజకవర్గ నాయకులందరూ పాల్గొన్నారు. అందరి సమక్షంలో ఇప్పుడే రథోత్సవం రథం లాగడం జరిగింది. రథం ముందుకు వచ్చింది జరిగింది. వాళ్ళందరికీ ఈ రంగనాయక స్వామి ఆశీస్సులు ఉండాలని శ్రీరంగపూర్తో పాటు వనపర్తి నియోజకం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ శ్రీ రంగనాయక స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. అట్లనే ఈ శ్రీరంగపూర్ హిస్టారికల్ ఈ టెంపుల్కి ఈ వనపర్తి రాజులు అప్పుడున్న కాలంలో చేస్తున్నారు. కొన్ని ఈ రోడ్డు ఫెసిలిటీ ఇక్కడ నుంచి శ్రీరంగపురం దగ్గర రోడ్డు చేయాల్సింది.
అక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంది, అది వాడబడ్డట్లుంది, అది కూడా కంప్లీట్ చేయాల్సింది. మొన్ననే గౌరవ జూపల్లి కృష్ణారావు గారి దగ్గర 1.5 crore 1,50,00,000తో ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ కాన్సెప్ట్లో కొన్ని పార్కులు, ఒక బోటింగ్ సిస్టమ్ దానికోసం శాంక్షన్ చేయించున్నాం. సీఎం గారికి మేము లెటర్ పెట్టున్నాం. ఇక్కడ చాలా చరిత్ర గల టూరిజం డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. మినిమం 10 కోట్లు కావాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సీఎం గారిని. త్వరలోనే ఈ వనపర్తి నియోజకవర్గాన్ని మళ్ళీ సీఎం గారు వచ్చినప్పుడు శ్రీరంగపూర్ తీసుకొచ్చి ఈ టెంపుల్, ఈ పరిసర ప్రాంతాలన్నీ, ఈ రిజర్వాయర్కి సంబంధించిన ఆ కట్ట మీద, బండు మీద కూడా మినీ ట్యాంక్ బండ్ కాన్సెప్ట్లో లైటింగ్ కానీ, బోటింగ్ కానీ, టూరిజంలకు సంబంధించిన వసతులన్నీ కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. మళ్ళొక్కసారి ఈ రంగనాయక స్వామి ఆశీస్సులతో వనపర్తి ప్రజలందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.